భరత్తో డిస్కస్ చేద్దాం. భరత్, నిన్న జరిగిన నంబాల కేశవరావు ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు మావోయిస్టులకు అధిపతిగా ఉన్న నంబాల ఎన్కౌంటర్ మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ అనుకోవచ్చు. చాలా పెద్ద ఎదురు దెబ్బ. అంటే మావోయిస్ట్ ఉద్యమం ఇంకా లాస్ట్ లెగ్ లో ఉంది, చివరి దశలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్రెష్ గా జాయిన్ అయ్యేవారు మావోయిస్ట్ పార్టీలో అయితే లేరు. ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే నిల్. ఛత్తీస్గఢ్ లో చాలా వరకు ఉండే, అది కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఇదివరకు మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలు 9 ఉండేవి: ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్. ఇవన్నీ పోయి ఇప్పుడు కేవలం ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో గడ్చిరోలి ఒక జిల్లా, ఛత్తీస్గఢ్లో బీజాపూర్, దంతెవాడ, మహారాష్ట్రలో గడ్చిరోలి, ఇవి వరకు మాత్రమే తయారయ్యాయి. మన తెలంగాణలో భద్రాచలం, ఆంధ్రప్రదేశ్లో అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, ఆ ఏరియాకు మాత్రమే పరిమితమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో నిన్నటి ఎన్కౌంటర్ చాలా పెద్ద దెబ్బ. సో మనం మాట్లాడదాం అంటే దీని మీద, ఎందుకంటే మావోయిస్టు ఉద్యమం, నక్సల్స్ ఉద్యమం వల్ల దానికి రెండు బోత్ సైడ్ ఆఫ్ ది కాయిన్స్. ఇది 1917-80s అటు ఏబీవీపీ వర్సెస్ ఆర్ఎస్యు, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ మధ్య రెండు సైడ్లో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏబీవీపీలో పనిచేసి అక్కడ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంత ప్రముఖంగా లేకున్నా విశ్వవిద్యాలయాల్లో ఒక విధంగా ఇది వారికి కూడా తెరదీసింది. ఆపరేషన్ కగార్లో భాగంగానే నంబాల ఎన్కౌంటర్ అనుకోవచ్చు. ఆబ్వియస్లీ ఆపరేషన్ కగార్ క్లియర్ గా చెప్పారు. నరేంద్ర మోడీ ప్లస్ అమిత్ షా అయితే క్లియర్ గా వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ టార్గెట్ పెట్టుకున్నారు. జనరల్ గా ఆర్థిక సంవత్సరంలో టార్గెట్ ఎన్ని వసూళ్లు సాధిస్తాం, ఫైనాన్షియల్ టార్గెట్స్ ఉంటాయి. కానీ వాళ్ళు 2026 మార్చి 31లోగా పూర్తిగా మావోయిస్ట్ రహిత కంట్రీ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో కర్రెగుట్టలు ఆ ప్రాంతం వరకు తప్ప మిగతా ఎవరు కూడా మిగలకుండా ఆల్మోస్ట్ చేసేశారు. సానుభూతి పరులు ఉండొచ్చు, బట్ ఓవరాల్ గా మొత్తం అయితే దాదాపు కొలాప్స్ అయిందని చెప్పాల్సి ఉంటుంది. ఇంకా ఓన్లీ సానుభూతి పరులు బయట ఉండొచ్చు, కానీ డైరెక్ట్ గా తుపాకీ గొట్టంతో ఫైట్ చేస్తున్న వాళ్ళ సంఖ్య అయితే మొత్తం తగ్గిందనే చెప్పాల్సి ఉంటుంది. సో వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, ఈ 2026 మార్చి 31లోగా మొత్తం మావోయిస్ట్ రహిత ఇండియాని చేస్తామని అమిత్ షా నిన్న ట్వీట్ చేశారు. సో క్లియర్ ఇంకా. సో